ఈరోజు క్రికెట్ ఓన్లీ కంట్రోల్ చేస్తుంది ఎవరు తెలుసా? ఇంగ్లాండ్ కాదు, ఆస్ట్రేలియా కాదు, ఇట్స్ ఇండియా. In the air, Sreesanth takes it. India win. Dhoni finishes off in style. A magnificent strike into the crowd. India lift the World Cup. ప్రపంచ క్రికెట్ రెవెన్యూలో ఆల్మోస్ట్ 80% ఒక్క మన బీసీసీఐ చేతుల్లోనే ఉంది. కానీ ఒకప్పుడు మన ఇండియన్ క్రికెటర్లని బిచ్చగాలలో చూసేవారు. ఇంగ్లీష్ ప్లేయర్లు లగ్జరీ కార్లలో తిరుగుతుంటే మన ప్లేయర్లను కార్గో షిప్పుల్లో పంపేవారు. ఖర్చులకు వారానికి కేవలం £0.5 ఇచ్చి అవమానించేవారు. అంటే నెలకి జస్ట్ £2. కనీసం ఒక మంచి షూ జత కూడా కొనుక్కోలేనంత తక్కువ. అలా అవమానం చేసిన వాళ్ళే ఈ రోజు బీసీసీఐ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? బ్రిటిష్ వాళ్ళ మోనోపొలీని బ్రేక్ చేసి బీసీసీఐ గాడ్ ఫాదర్ ఆఫ్ క్రికెట్ ఎలా అయ్యింది? ఈ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఉన్న అసలు కథ ఈ రోజు తెలుసుకుందాం. 1952 మన దేశం కొత్తగా ఇండిపెండెన్స్ పొందిన రోజు. ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళిన ఇండియన్ టీం ప్రత్యర్థిగా కాదు, లోవర్ క్లాస్ గా ట్రీట్ చేయబడింది. సరిగ్గా తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. ఒకసారి కెప్టెన్ విజయ్ హజారేని ఒక ఫ్యాన్ లంచ్ కి పిలిస్తే తను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? లంచ్ వద్దు, క్యాష్ ఉంటే ఇవ్వండి అన్నాడు. అంత దారుణమైన పరిస్థితి. అప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఇండియా అంటూ ఒక టీం కాదు, ఒక ఫిల్లర్ మాత్రమే. కానీ జూన్ 25, 1983 ఆ రోజు ప్రపంచం ఇండియాను సీరియస్ గా తీసుకోవడం మొదలుపెట్టింది. ఆ వరల్డ్ కప్ వెళ్ళిన ఇండియన్ టీం మీద ఎవ్వరికి హోప్స్ లేవు. వి వేర్ అండర్ డాగ్స్. ఎంతలా అంటే కప్ గెలుస్తామని మన టీంకే నమ్మకం లేదు. సెమీఫైనల్స్ కి ముందే రిటర్న్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ కపిల్ దేవ్ టీం అందరి నమ్మకాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. వెస్టిండీస్ లాంటి స్ట్రాంగ్ టీం ని ఓడించి వరల్డ్ కప్ గెలిచింది. ఆ విజయాన్ని దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ బీసీసీఐ దగ్గర ప్లేయర్లకు ప్రైజ్ మనీ ఇవ్వడానికి కూడా ఫండ్స్ లేవు. చివరికి లతా మంగేష్కర్ ఒక చారిటీ కాన్సర్ట్ చేస్తేనే ప్లేయర్స్ కి ప్రైజ్ మనీ ఇవ్వగలిగారు. కానీ అసలు గేమ్ ఇక్కడే స్టార్ట్ అయింది. జగ్మోహన్ దాల్మియా, ఈ పేరు గుర్తుంచుకోండి. ఈ రోజు కోట్లలో సంపాదిస్తున్న ప్రతి ఇండియన్ క్రికెటర్ ఒక్క వ్యక్తికి థ్యాంక్స్ చెప్పాలంటే అది జగ్మోహన్ దాల్మియా. ఆయన మన క్రికెట్ ఆర్కిటెక్ట్. 1983 వరకు వరల్డ్ కప్ మ్యాచెస్ అన్ని ఇంగ్లాండ్ లోనే జరిగాయి. ఫస్ట్ టైం 1987 లో వరల్డ్ కప్ ని ఇంగ్లాండ్ నుండి ఇండియాకి తీసుకొచ్చారు. బట్ ప్రాబ్లం ఏంటంటే స్పాన్సర్స్ ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు ఒక్కడు ముందుకు వచ్చి ఇండియా పరువు కాపాడాడు. అతనే ధీరుభాయ్ అంబానీ. అందుకే 1987 వరల్డ్ కప్ ని రిలయన్స్ వరల్డ్ కప్ అని పిలిచారు. కానీ అసలు మాస్టర్ స్ట్రోక్ ఇంకోటి ఉంది, టెలివిజన్ రైట్స్. మీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలి. అప్పటి వరకు దూరదర్శన్ లో క్రికెట్ మ్యాచెస్ టెలికాస్ట్ చేయాలి అంటే బీసీసీఐ వాళ్ళకి పే చేయాల్సి వచ్చేది. జగ్మోహన్ దాల్మియా ఆ సిస్టమ్ తో ఫైట్ చేసి మా మ్యాచెస్ టెలికాస్ట్ చేయాలంటే మీరే మాకు పే చేయాలని అన్నాడు. 1995 లో సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది బీసీసీఐ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ ని హైయెస్ట్ బిడ్డర్ కి అమ్ముకోవచ్చు అని. దాంతో క్రికెట్ ఒక స్పోర్ట్ నుండి బిజినెస్ గా మారింది. కానీ అసలు గేమ్ ఇక్కడితో ఆగలేదు. కరెక్ట్ గా అదే టైంలో ఇండియన్ ఎకానమీని ప్రపంచానికి ఓపెన్ చేయడంతో విదేశీ కంపెనీలు ఇండియాకి రావడం మొదలుపెట్టాయి. కోకోకోలా, పెప్సీ, నైకీ ఇలా గ్లోబల్ బ్రాండ్స్ అన్నిటికీ ఒకటే ప్రశ్న, ఇండియా లాంటి డైవర్స్ కంట్రీకి వాళ్ళ ప్రొడక్ట్స్ ఎలా పరిచయం చేయాలి అని. అప్పుడు అందరికీ దొరికిన జవాబు ఒకటే, క్రికెట్. ఎందుకంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఇంట్లో చూసే ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ క్రికెట్ మ్యాచ్. దాంతో కంపెనీలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రికెట్ మ్యాచ్లలో యాడ్స్ వేయడం మొదలుపెట్టాయి. అక్కడితో ఆగలేదు, ప్లేయర్సే బ్రాండ్స్ గా మారిపోయారు. టెండూల్కర్, ధోని, కోహ్లీ లాంటి ప్లేయర్స్ మ్యాచ్ ఫీజు కంటే ఎక్కువ యాడ్స్ ద్వారానే సంపాదించడం మొదలుపెట్టారు. దీంతో బ్రాడ్కాస్టర్స్ కి అర్థమైంది క్రికెట్ ఈజ్ ఈక్వల్ టు అడ్వర్టైజింగ్ గోల్డ్ మైన్ అని. ఇక వాళ్ళు కూడా వెనక్కి తగ్గలేదు. మ్యాచ్ల టెలికాస్టింగ్ రైట్స్ కోసం 100 కోట్లు పెట్టడానికి రెడీ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు పెట్టిన దానికంటే ఎక్కువ రిటర్న్ వస్తుందని. అప్పటి నుండి క్రికెట్ కేవలం స్పోర్ట్ కాదు, ఇండియాలోని అతిపెద్ద మీడియా బిజినెస్గా మారిపోయింది. సో బీసీసీఐకి మనీ వచ్చింది, బట్ ఇంకా పవర్ పూర్తిగా రాలేదు. ఐసీసీలో ఇంకా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా డామినేషనే ఉంది. ఆ పవర్ డైనమిక్స్ ని పూర్తిగా మార్చేసింది మాత్రం 2008లో లలిత్ మోడీకి వచ్చిన ఒక గేమ్ చేంజింగ్ ఐడియా, అదే ఐపీఎల్. T20 ఫార్మాట్, బాలీవుడ్ గ్లామర్, $1 బిలియన్ బిడ్డింగ్ వార్స్ ఇవన్నీ కలిసినప్పుడు ఐపీఎల్ కేవలం లీగ్ కాదు, ఒక మనీ మెషిన్ అయ్యింది. ఈ రోజు ఐపీఎల్ బిజినెస్ వాల్యూ $18.5 బిలియన్, అంటే దాదాపు 1,50,000 కోట్లు. ఒక్క లీగ్ ప్రపంచ క్రికెట్ ఎకానమీని రీడిఫైన్ చేసింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఐసీసీ ప్రతి సంవత్సరం మార్చ్ నుండి మే వరకు ఎలాంటి ఇంటర్నేషనల్ సిరీస్ పెట్టదు. ఎందుకంటే ఆ విండో పూర్తిగా ఐపీఎల్ కోసం రిజర్వ్ చేయబడింది. ఐసీసీ క్యాలెండర్ కూడా ఐపీఎల్ చుట్టూ తిరుగుతుంది. అంతేకాదు ఐపీఎల్ ప్లేయర్స్ శాలరీ ఎంతలా పెంచేశారంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్లేయర్స్ తమ దేశం కోసం ఆడటం కాకుండా ఐపీఎల్ కోసం అవైలబిలిటీ చూసుకుంటున్నారు.
ఇది జస్ట్ సక్సెస్ కాదు, దిస్ ఇస్ కంట్రోల్. ఒకప్పుడు అవమానించబడిన దేశం ఈ రోజు గేమ్ని రూల్ చేస్తుంది. ఇది మనకు ఒక విషయం నేర్పుతుంది, మన విలువ మనమే గుర్తించకపోతే ప్రపంచం ఎప్పుడూ గుర్తించదు. మనం ఏదైనా సాధించే వరకు ఎవ్వరూ మనల్ని సీరియస్గా తీసుకోరు. బీసీసీఐ అదే చేసింది. ముందుగా తన విలువను నిరూపించింది, ఆ తర్వాత ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. డిస్రెస్పెక్ట్ ఈస్ ద ఫ్యూయల్ ఫర్ రీఇన్వెన్షన్. ఇది కేవలం క్రికెట్ స్టోరీ కాదు, ఇది పవర్, ఎకానమీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ స్టోరీ. ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఇండియా ఈ పవర్ ఉపయోగించి క్రికెట్ని ఫుట్బాల్ లాగా గ్లోబల్ స్పోర్ట్గా మార్చగలదా, లేదా ఇది కొన్ని దేశాలకే పరిమితమైన గేమ్గానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.